సో ఫిజికల్ వెళ్ళి కూర్చోవాల్సిందే, జడ్జి దగ్గర పోయి జడ్జి సెంటెన్స్ అక్కడ వినిపిస్తాడు. మీరు చాలా ప్రాసిక్యూషన్ చూశారు కదా ఇవి. అవును. సో ఈ క్రైమ్కి మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అక్కడ? అక్కడ నేను చెప్పిన 92% కాంప్రమైజ్ అవుతుందని చెప్పిన కదా. వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర డిఫెన్స్ లాయర్గా పనిచేసినప్పుడు ఏముందంటే వాళ్ళు మొత్తం ప్రాసిక్యూటర్లు ఎవిడెన్స్ మొత్తం తీసి మా ముందు పెడతారు. ఈ రోజు మీ ఓడి ఇక్కడ పోయిండు, ఈ రికార్డింగ్ మా దగ్గర ఉంది, ఆయన ఇండైట్మెంట్ కన్నా మాకు మొత్తం మేము డీటెయిల్ గా వాళ్ళు ఇస్తారు అన్నట్టు. టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని మా దగ్గరికి ఇస్తారు. మేమేం చెప్తామంటే క్లయింట్ వరే నాయన తీసుకుపోయి కనుక జ్యూరీ ట్రయల్ పోతే 50 ఏళ్ళు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రాసిక్యూటర్ కాల్ పట్టుకున్నాం అనుకోండి, వాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇన్ని పైసలు ఇచ్చేస్తే 5 ఏళ్ళు వేసి వదిలిపెట్టే ఛాన్స్ ఉంటుంది. పైసలు తీసుకుంటారు. పైసలు అంటే శివ 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 ఏం మాట్లాడుతారు అక్కడ. పైసలు అంటే గవర్నమెంట్ కోర్టుకు కానీ తర్వాత డిఫాల్టెడ్ పార్టీస్ కానీ వాటికి పైసలు. నో 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 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైసలు అనేది అసలు అక్కడ పైసలు అంటే అఫీషియల్ గా చెక్ రాసిచ్చి గవర్నమెంట్ కానీ తర్వాత ఎఫెక్టెడ్ పార్టీస్ కానీ వాళ్ళకి ఖర్చు కానీ క్రైమ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకు కాంపెన్సేషన్ గవర్నమెంట్ అక్కడ వాళ్ళకి ఇంత నష్టమైంది అనే నష్టాన్ని మొత్తం భరిస్తే అప్పుడు ఇతను కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఎన్ని ఏండ్లు కాంప్రమైజ్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఎంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నదో దాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు ఊరికేనే మనకు పై ఎవిడెన్స్ చెప్తుండ్రా లేకుంటే క్లియర్గా రికార్డింగ్స్ పబ్లిక్ వాళ్ళు ఏమంటారు బ్రైబ్లా కూడా పర్ కిలో వాట్ బ్రైబు ఏ స్టేట్కి ఎంత పోయింది అవన్నీ ఎట్లా ఎవిడెన్స్ ఉన్నది ఎక్కడి నుంచి. ఇప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే సో అండ్ సో అఫీషియల్ శ్రీనివాసరావు గారో తర్వాత వెంకటరెడ్డి గారో అతనికి ఇన్ని పైసలు ఇచ్చినాం, ఈ టైంలు ఇచ్చినాం, ఈ డీటెయిల్ ఇచ్చినాం, అవన్నీ పోయి డిస్క్లోజ్ అయితే అప్పుడు మనం కాంప్రమైజ్ అయ్యేటప్పుడు అవన్నీ చూసుకొని కాంప్రమైజ్ అవుతాం. మన దగ్గర ఏం ఎవిడెన్స్ లేదనుకోండి మేము కాంప్రమైజ్ కాం. ఓకే లెట్స్ గో ఫర్ ట్రయల్ అంటాం అన్నట్టు. అట్లుంటుంది అన్నట్టు. సో అక్కడ దొరికిపోయామనుకుంటే కాలు పట్టుకుంటాం. అవును, దొరికిపోయానంటే కాలు పట్టుకుంటాం, దొరికిపోయినట్టు జుట్టు పట్టుకుంటాం. సో ఈ క్రైమ్లో ఆయన ఎంతైనా సరే నేను పెనాల్టీ కడతాను. అక్కడ విక్టిమ్స్ ఎవరు అంటే ఎవరి దగ్గర అయితే ఆయన తీసుకున్నారో వాళ్ళు విక్టిమ్స్, ఆ డబ్బులు మొత్తం నేను కట్టేస్తాను, నన్ను వదిలేయండి అని ఆయన సరెండర్ అవుతే బయటకు వస్తాడా? అలా అయినప్పటికీ ఎంతో కొంతకాలం జైల్లో ఉండాలా? కొంతకాలం జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే క్రైమ్ అన్నది అగేన్స్ట్ సొసైటీ. విక్టిమ్స్ అన్న వాళ్ళకి రైట్ లేదు ఏది ఎక్స్క్యూజ్ చేయడానికి. మన ఇండియాలో కానీ యుఎస్లో కానీ కామన్ లా ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి రేప్ చేసింది అనుకోండి, డస్ షీ హ్యావ్ అ రైట్ టు ఎక్స్క్యూజ్ ఆమె ఎక్స్క్యూజ్ చేయరాదు. ఆమె లేదు ఆయన ఏమొద్దంటే నో 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 ఒప్పుకోరు, ఇండియాలో ఒప్పుకోరు, అక్కడ ఒప్పుకోరు. సో క్రైమ్ అనేది అగేన్స్ట్ సొసైటీ అన్నట్టు, ఇండివిజువల్ కాదు. కొన్ని ఉంటాయి, ఇప్పుడు మీకు సింపుల్ చెప్పాలంటే బయగామి, అడల్టరీ, అవన్నీ క్రైమ్స్ అగేన్స్ట్ పర్సనల్ అన్నట్టు. అది దోస్ ఆర్ నైట్ క్రైమ్స్ అగేన్స్ట్ సొసైటీ కాదు. అది ఇది ఒక మొగతను ఒక మ్యారేజ్ అయింది ఇంకో ఆమెతో పండుకుంటా అనుకోండి, ఏముంటుంది అది క్రైమ్ అగేన్స్ట్ సొసైటీ కాదు, క్రైమ్ అగేన్స్ట్ దట్ లేడీ. ఓకే, దట్ లేడీ హూ ఈజ్ మ్యారీడ్ టు హర్. సో అటువంటి వాటిని అది సొసైటీ కిందకి రాదు, ఆమె ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ రేపు, మర్డర్ ఇవన్నీ ఎక్స్క్యూజ్ చేయరాదు. సో ఇటువంటిది కూడా ఈ క్రైమ్ అనేది డబ్బులు కట్టినంత మాత్రాన పోదు. ఓకే, ఇది మర్డర్ చేయడం లాంటిదే అంతే. సో ఆయన బేర్ చేయాల్సిందే శిక్ష. క్రైమ్ ఒక్కటే కదా, క్రైమ్ ఒక్కటే, అక్యూజ్డ్ 8 మెంబర్స్ ఉన్నారు. అవును, క్రైమ్ ఒక్కటి అన్నాం మేము. 8 మీరు అంటారు 8 కాదు, కౌంట్స్ ఉంటాయి ఇంట్లో. మీరు ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేసిండ్రు, ఏంది మా దగ్గర ఇన్వెస్టిగేషన్ లేదని, అదొక కౌంట్. ఎన్నిసార్లు ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేసిండ్రు, అన్ని కౌంట్స్ అన్న. ఈ ఛార్జ్ షీట్ తర్వాత కూడా ప్రెస్ నోట్ ఇచ్చారు వాళ్ళు, దాని కూడా కౌంట్ అయింది. అది కూడా కౌంట్ అవుతుంది అంటే అది కూడా కౌంట్ అయింది. మళ్ళీ ఇంకా డిసీవ్ చేస్తానంటే కదా. సో దీంట్లో ఆ కంపెనీ, అదానీ కంపెనీ అమెరికాలో ఇప్పటికీ బిజినెస్లు ఉన్నాయి, చాలా యూరోప్ కంట్రీలో బిజినెస్లు ఉన్నాయి. ఆ కంపెనీలన్నిటిపైన దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆ కంపెనీలన్నీ సీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఫ్రోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏంది ఫ్రాడ్లు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మాకు డబ్బులు కావాలి, ఈ డబ్బులన్నీ మీరు మోసం చేసి ఇండియాకి పట్టుకుపోయాను కాబట్టి అక్కడ ఉన్న డబ్బులు ఫ్రోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ డబ్బులు వరకేనా? డబ్బులు వరకు ఇంకేం చేస్తారు? అంటే ఎంత వర్త్ ఉందో అంత డబ్బులు
ఉన్న కంపెనీస్ మాత్రమే సీజ్ చేస్తారా, మొత్తం అన్ని కంపెనీలు సీజ్ చేసే పరిస్థితి ఉంటుంది? అన్ని కంపెనీలు అంటే అక్కడ లేవు కదా. సో ఆయన టోటల్ బిజినెసెస్ అక్కడ లేవు కదా. లేవా యూఎస్ లో బిజినెస్ ఎక్కువ లేవు కదా. సో వేరే కంట్రీస్ లో ఉంటే వాటిని చేయొచ్చా? వేరే కంట్రీస్ పోవాలంటే పెద్ద టైం పడుతుంది అంటే, అంత స్ట్రెస్ తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. అంటే ఏమంటానంటే ఆదాని దాదాపు 10-12 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ వేరే డిఫరెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అక్కడ పోతారో చెప్పలేము. లక్షల మంది పనిచేస్తున్నారు కదా. సో ఆ కంపెనీస్ పైన ఏమైనా ఇంపాక్ట్ అవుతే వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ కూడా ఇష్యూ కదా. అవును, అయితే సో ఆ కంపెనీస్ పైన ఎఫెక్ట్ అవుతుందా లేదని నా పాయింట్ అక్కడ. అది తెలియదండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ దాకా పోతారా అనేది. అమెరికా మటుకు మాత్రం పోతారు. ఆస్ట్రేలియా పోయి మైనింగ్ బిజినెస్ ఉన్నది అక్కడ పోతారా, కెన్యా పోయి ఎయిర్పోర్ట్ బిజినెస్ ఉంది అక్కడ పోతారా, అవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ పోరు వాళ్ళు. సో మిగతా కంట్రీస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏంది ఫోకస్ అంతా ఇప్పుడు ఓన్లీ అదాని ఆ పవర్ గ్రూప్ మీదనే ఉంది. మిగతా ఇప్పుడు పోర్ట్స్ కు వేరే కంపెనీస్ ఉంటాయి అని వాటి మీద ఏం వాళ్ళు ఏం అలిగేషన్ చేయలేదు. ఈవెన్ పవర్ కూడా ఆయన అన్ని చాలా కంట్రీస్ తో ఉంది. బంగ్లాదేశ్ తో పవర్ అగ్రిమెంట్ కరెక్ట్. కానీ ఈ పర్టికులర్ కంపెనీ ఉంది కదా, ఈ పర్టికులర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా స్టేట్స్ ఉన్నాయి కదా, వాటితో డీల్ చేసిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, వాటి మీదనే ఫోకస్ ఎక్కువ. మిగతా కంపెనీస్ కు దే వోంట్ గో ఆన్ ఇట్. అట్లీస్ట్ ఇండైట్మెంట్ లో మాత్రం వాటి అగేన్స్ట్ గా పోనట్టు. రైట్. ఇప్పుడు మన ఇండియాలో ఎవరైతే పేర్లు వచ్చినాయో 5 రాష్ట్రాలకు సంబంధించిన అఫీషియల్స్, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందో, వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఫస్ట్ పేర్లు రిలీజ్ చేయాలి. వాళ్ళు పేరు రిలీజ్ చేయాలి. అయితే ఇది ఇండైట్మెంట్ లో మీకు ఇచ్చిన ఇండైట్మెంట్ లో మాత్రం పేర్లు రిలీజ్ చేయాలి. అక్కడ లోపల ఉంటాయి వాళ్ళకి పేరు, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే. వాళ్ళకి అగేన్స్ట్ గా వాళ్ళు పోరు. యూఎస్ గవర్నమెంట్ పోరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ మీద. ఓహో. ఇప్పుడు లెట్స్ సే మన శ్రీనివాసరావు గారు అని ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ అనుకుందాం, ఎందుకంటే పేరు చెప్పలే అక్కడ. నేను ఏదో చెప్తానట్లు శ్రీనివాసరావు గారు XYZ, అతని పేరు చెప్పలే. అతను 2019 నుంచి 2024 మధ్యలో ఆయన ఉన్నాడు. ఆ ఇండికేషన్స్ అన్నీ వచ్చినాయి. అంటే ఆ ఎక్స్పెక్ట్ 2024 తర్వాత లేడు, 2019 ముందు లేడు. ఆ అఫీషియల్ అని వాళ్ళు చెప్పిండ్రు. అతని మీద జ్యూడిస్ట్రిక్షన్ వాళ్ళకి లేదు. అతను పోయి ఆడేం స్టేట్మెంట్ లేలే, అతను పోయి ఆడేమే పైసలు కలెక్ట్ చేసుకోలే, అతను పోయి అక్కడ ఫెడరల్ కోర్టులో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కాబట్టి తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. సో అతని మీద జ్యూడిస్ట్రిక్షన్ ఉండరాదు అని అనుకుంటానండి. ఉండరాదు, ఉండకూడదు. సో ఇప్పుడు ఇంతకుముందు సత్యం రామలింగరాజు కేసు కూడా అయింది కదా. సో అప్పుడు కూడా అమెరికాలో పెద్ద కంపెనీ, అమెరికాలో పెద్ద కంపెనీనే అప్పుడు పెద్ద లెవెల్ ఆఫ్ ఫ్రాడ్ అయింది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ లో కూడా ఇతను ఉండే. ఇతను అక్కడికి తీసుకెళ్లి అమెరికా విచారణ చేయలేదు కదా. అప్పుడు ఏమైందంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అక్కడ. అతను ఇక్కడ అరెస్ట్ చేసినాడు కదా. ఇక్కడ అరెస్ట్ చేసే వాటికి ఏమనుకున్నట్టు అక్కడ ప్రాసిక్యూటర్లు ఏమనుకున్నారు, అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళు చేస్తాను కదా, మనం ఎందుకు చేయాలని అప్పుడే కూర్చున్నారు అంతే. కానీ వాళ్ళకి రైట్ ఉందా, రామలింగరాజు గారిని ప్రాసిక్యూట్ చేసే రైట్ ఉందా? ఉంది, చేయొచ్చు. కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నట్టు ఇక్కడ చేస్తాను కదా, ఇండియన్ గవర్నమెంట్ చేస్తాను కదా అప్పుడు. కానీ అక్కడ ఇన్వెస్టర్స్ మనీ, అక్కడ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా. మరి ఉన్నది. ఇక్కడ వీళ్ళు చేస్తానని వాళ్ళు చేయలేదు. ఇది ఇక్కడ వీళ్ళు చేస్తలేరు కదా. సో ఇన్ కేస్ ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇక్కడ ఆదానిని అరెస్ట్ చేస్తే అప్పుడు యుఎస్ లో కేసు తెలిపోతుందా? అట్లేం లేదు. ఆ కేసు మొదలు ఫైల్ అయింది కదా. దెర్ మే బి బ్యాటిల్ బిట్వీన్ ఇండియన్ కోర్ట్స్ అండ్ యుఎస్ కోర్ట్స్. మేము ఫస్ట్ ప్రాసిక్యూట్ చేస్తాం, మేము ఫస్ట్ ప్రాసిక్యూట్ చేస్తామని ఉంటుంది. ఉండొచ్చు, అట్లా కూడా కావచ్చు. దట్స్ అ గుడ్ పాయింట్, డిఫెన్స్ పాయింట్. సో రామలింగరాజు గారికి దొరికిన రిలీఫ్, గ్రీవెన్స్ అక్కడ వాళ్ళు ఇక్కడనే మొదలైంది అన్నట్టు. అక్కడ రామలింగరాజు అక్కడ మొదలు కాలే, ఇక్కడ మొదలైంది. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ అదాని కనుక క్రిమినల్ ఛార్జ్ చేసి పెట్టిన అనుకోండి, దెన్ దెర్ ఇస్ అ బ్యాటిల్ బిట్వీన్ ఇండియన్ కోర్ట్ అండ్ యుఎస్ కోర్ట్. అఫ్ కోర్స్ ఇండియన్ కోర్ట్ విల్ విన్. ఇండియన్ కోర్ట్ ఏమంటుంది, మొదలు మాది అయిపోయిన తర్వాత మేము అక్కడ పంపిస్తామంటారు. ఇది ఇక్కడ ఓడవదు, తెగదు. ఓకే. ఇండియన్ సిటిజన్ అప్పగించడం వేరు క్రైమ్ లో, ఇండియన్ క్రిమినల్ అప్పగించడం. ఇక్కడ ఇండియన్ నేరస్తులు అయిపోతారు కదా అరెస్ట్ చేస్తే. నేరస్తులు అప్పగింత ఒప్పందాలు మళ్ళీ ఇంకా అదేదో వేరే ఉంటాయేమో. సో మీకేమనిపిస్తుంది సార్ ఈ మొత్తం కేసు చూసిన తర్వాత, దీనికి సంబంధించి ఇండియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి? నాకంటే ఇప్పుడు అదాని గ్రూప్ మాత్రం నాశనం అయ్యేటట్టు కనబడుతుందండి నాకు. అది క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే అంత క్లియర్ ఎవిడెన్స్, ఎంత అరెగెన్స్ అంటే దాంట్లో క్లియర్గా దొరికిపోయాడు అక్కడ. సో యుఎస్ నుంచి తప్పించుకుంటానికి అతనికి వీళ్ళు మాత్రం వెరీ రేర్ కనబడుతుంది నాకు. ఐ వుడ్ సే అబౌట్ 2 to 5% ఉంటుంది అనుకుంటా.
సో యుఎస్ ఒకవేళ యుఎస్ తోటి యుఎస్లో కనుక మీరు ఆల్రెడీ ఏదర్ ఫ్యూజిటివ్ కానీ అంటే తప్పించుకుపోయి పారిపోయింది కానీ ఇటువంటి ఉన్నప్పుడు మీరు వేరే కంట్రీస్లో బిజినెస్ చేయరాదు, అంటే కూరలు మొత్తం దిగిపోతాయి. సో వేరే కంట్రీకి ఎక్కడికి వేరే కంట్రీ ఉన్న కంట్రీలో కూడా పొలిటికల్గా వీక్ అయిపోతాడు అతడు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి అదాని కాంట్రాక్ట్స్ మొత్తం కూడా గవర్నమెంట్ డీలింగ్స్ తోటి ఎక్కువ ఉన్నాయి నాకు. అవును, ఇప్పుడు టాటా అటువంటి కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఏదో టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీస్ అయి ఉన్నాయి, కానీ అదాని గ్రూప్ అని నాకు తెలిసినంత నాకు ఇక్కడ తక్కువ నాలెడ్జ్ కంపేరిటివ్ మీకు ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ అపోజిషన్ కానీ వాళ్ళు కానీ రెచ్చిపోవచ్చు, చాలా ఛాన్స్ ఉంటుంది, బాగా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఎదర్ యూ గ్రో అప్ ఆర్ యూ గో డౌన్, దర్ ఇస్ నథింగ్. అదే లెవెల్లో ఉండే ఛాన్సెస్ అని తక్కువ ఉంటుంది బిజినెస్లో కానీ లీగల్ ప్రొఫెషన్లో కానీ. ఎందులో కానీ మనం పైకన్నా పోవాలి కిందకన్నా పోవాలి, అక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి